నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నరసింహస్వాములకు భిక్ష ఏర్పాటు. పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటుగా భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. పలు సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. నమస్తే ఎస్వీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మన్నా చర్చ్ నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ సి.హెచ్. సల్మాన్ రాజు, సలహాదారులు రేవా డాక్టర్ పి. జాన్ మార్క్, రేవా మిట్టమడుగుల హజరియా, పాస్టర్ ఇంజమూరి గాబ్రియల్, రేవా జి. బాబురావు, రేవా జి. యేషవ, రేవా స్వామిదాసు, రేవా మీసా దేవ సహాయం, రేవా మేడిపాల్, రేవా తలకప్పల సుధాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పాస్టర్ ఫెలోషిప్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రేవా జలగం జేమ్స్, రేవా డాక్టర్ గుంటూరు శాంతయ్య, రేవా రాజబాబు, రేవా గుగులోత్ బాలాజీ నాయక్, తలకప్పల దయాకర్, రేపా ఉట్కూరి రాజు, పాస్టర్ పాతకోటి జాషువా, పాస్టర్ పెదప్పంగా ఆమోస్, పాస్టర్ పి. కొర్నెల్లి, బొజ్జ ప్రశాంత్ కుమార్, ఎల్క ప్రభాకర్, రేవా టి. కిరణ్ బాబు, బానత్ సుధాకర్, రేవా పివి బోయాజ్, పాస్టర్ పాతకోటి దేవదానం తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం అందరూ ఐక్యత చేయడానికి విషయంపై అలాగే పెద్దలందరూ కూడా కలిసి కొంచెం ఓపికపట్టండి, అందరినీ కలుపుకొని సూర్యాపేట జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకురావడానికి వాళ్ళు చాలా వరకు సహాయం చేసిన కనుక మరి ఈ కమిటీ కొనసాగించడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ కమిటీ వచ్చిన మీ అందరికీ రాష్ట్రంలో వందనాలు. మరి ఎంతో ఓపికతో చక్కగా ఈరోజు సమయానికి మంచి వర్తమానం తీసుకుంటే బిషప్ గారికి, సలహాదారు, జిల్లా నుంచి 4 ప్రాంతాల చూసినటువంటి పెద్దలకు ప్రేమపూర్వకున్నాను. అలాగని 4 నియోజకవర్గ పెద్దల్ని ఒక్కొక్కరు వేదిక కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఇది సభా మర్యాద కనుక మరి తుమ్మతుర్తి లేచి వెయ్యాలి అని అనుకున్నాం తప్ప అందరూ మేము బిజీ. అందుచేత మరి అనుకున్నట్లుగా మేము చేయలేదు. మరొక కమిటీ, ఇంకో 2 కమిటీలు ఉన్నాయి ఆల్రెడీ. అందులో దుర్గం ప్రభాకర్ గారు, బిషప్ గారు కమిటీ అర్థమైందో ప్రభు 2వ రాక వరకు ఉంటుంది. కానీ ఈరోజు నుంచి లేదు, రద్దు చేయబడింది, విలీనం అయిపోయింది. విలీనం మాటల్లో చెప్పండి. మళ్ళా గుర్తుపెట్టు. మళ్ళా నేను ఏంటి జిల్లా కలెక్టర్ గారు, నేను ఇంతకుముందు ఏమవుతున్నాను, నేను జిల్లా అధ్యక్షులు కదా, ఇప్పుడు మాజీ అందరూ చెప్పడం పట్టండి. చాలా కాలానికి మీరు విలీనమైంది ఇప్పుడే, ఎప్పుడు కూడా అవ్వలేదు. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నాడు పట్టణంలోని అమృత్ 2.0 పథకంలో భాగంగా 12.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న మంచినీటి సరఫరా ట్యాంకుల నిర్మాణ పనులకు 20.00 లక్షల వ్యయంతో నిర్మించనున్న శ్మశాన వాటిక ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆ తర్వాత చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ పదవీ కాలం ముగుస్తున్న సందర్భంగా
స్థానిక ఎంఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో మాట్లాడుతూ పదవికి విరామం, సేవకు నిర్విరామం అన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం నాడు చిట్యాల మున్సిపాలిటీ పాలకవర్గ వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, కౌన్సిలర్లకు శాలువాలతో, మొమెంటోలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఒకటి, ఈ మున్సిపాలిటీకి ఇక్కడ అప్పుడు డ్రైవ్ పోర్ట్ అనౌన్స్ చేయించారు. డ్రైవ్ పోర్టుకు మున్సిపాలిటీకి అనుబంధం ఉంది. ఒక కాడ డ్రైవ్ పోర్ట్ రావాలంటే దాని పక్కనే పట్టణీకరణ, నగరీకరణ, అభివృద్ధి కావాలనేటువంటి ఒక నామసు పెట్టారు. అప్పుడు దీన్ని మున్సిపాలిటీ చేయడం మూలంగా ఇక్కడ పెద్ద స్టార్ హోటల్స్ వస్తాయి, బిజినెస్ సెంటర్ అయింది, హోటల్స్తో పాటు అనేక రకాల వ్యాపార సెక్టర్స్ వస్తాయి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కూడా బాగా సెంటర్ అయింది. ఆ డ్రైవ్ పోర్ట్ నుంచి ఈ రైల్వే స్టేషన్ వరకు మనకు రైల్వే లింక్ వస్తుంది. అటు రామన్నపేట కూడా ఆ రైల్వే స్టేషన్ కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసం గూడ్స్ పోవడానికి లింక్ వస్తుంది. ఇటు రామన్నపేట, ఇటు చిత్రాల, హైదరాబాద్ జనరల్గా అభివృద్ధి అయిందనేటువంటి ఒక విజన్తో దీన్ని మనం ఆనాడు మున్సిపాలిటీ చేసాం. దీన్ని మున్సిపాలిటీ చేసినటువంటి సందర్భంలో డ్రైవ్ పోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది. ఇక్కడ అనేక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయనేటువంటి ఒక ఆలోచన కూడా మనం బాగా చేసాం. అయిన తర్వాత 2018 నేను ఓడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైవ్ పోర్ట్కు ఆశించినటువంటి 800 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి తీసుకొని వెంచర్ చేయడంతో మళ్ళీ అది కాస్త సెట్ అయింది. ఈరోజు మళ్ళీ డ్రైవ్ పోర్టులను ఏదైనా చేసి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే ఆ డ్రైవ్ పోర్ట్ వస్తే మనం కొంచెం డెవలప్ అవ్వడానికి అవకాశం. కాబట్టి ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారిని, మన జిల్లా మంత్రి వెంకటేశ్వర గారిని చాలా స్పష్టంగా ఉత్తర్వులు ఇది నేషనల్ హైవే మన నియోజకవర్గంలో 75 కిలోమీటర్లు ఉంటుంది. 75 కిలోమీటర్ల పరిధిలో వచ్చేటువంటి ఇండస్ట్రీలో చదువు, స్కిల్ లెవెల్, అన్స్కిల్ లెవెల్, 2 రకాల వాళ్ళు అంటే చదువుకొని ఆయా ఉద్యోగాలకు వర్తించేటువంటి వస్తుంటే చదువు సంచలేకుండా ఉండేటువంటి పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొందరు. వాళ్ళకు ఉపాధి దొరికినప్పుడు వాళ్ళలో ఆర్థిక పరిపుష్టి పెరగడం స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఈ టౌన్ డెవలప్ అయింది. ఈ టౌన్లో పేదరిక నుంచి ఆర్థిక స్థితికి వాళ్ళు అడుగులేసే ప్రయత్నం చేయనంత కాలం మనం ఏం చేసినా వారిలో ఆర్థిక పరిపుష్టి నింపే ప్రయత్నం చేయనంత కాలం మనం ఏం చేసినా తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళ సమస్య, వ్యవసాయ రంగానికి నీళ్ళు ఇచ్చేటువంటి దాంట్లో కంప్లీట్గా ఉంది. దాంతో పాటు ఓల్డ్ ఇండస్ట్రీస్, అది మనం చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్, ఉపాధి ఉద్యోగ అవకాశం ఇచ్చేటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా చేస్తాము. కాబట్టి 5 సంవత్సరాలు మన కోసం వారి సమయాన్ని, వారి కుటుంబాన్ని, వారి అనేక రకాల వ్యాపారాన్ని వదులుకొని మన కోసం సర్వీస్ చేసిన ఈ కౌన్సిలర్లను, చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఇంకా కొంతకాలం రాజకీయాల్లో, ప్రజాసేవలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఇంత ఓపికగా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు హాజరైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన గాంధీ గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు, స్థానిక నాయకులు స్థానిక గాంధీ పార్కులో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన స్టాళ్లను, 601 గాంధీ ప్రతిమలను, ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి 100 మంది విద్యార్థుల మధ్య కూర్చుని చెరక తిప్పిన రాజగోపాల్ రెడ్డి అనంతరం ఇదే వేదికపై చౌటుప్పల్ పురపాలక వర్గాన్ని సన్మానించిన శాసనసభ్యులు everybody for being here to seek the blessings of Mahatma Gandhi ji. మహాత్ముడి దివ్య కళలు, మందార మకరంద మాధుర్య రసవంతమైన పుష్పమాలతో గౌరవ శాసనసభ్యులు పుష్పవర్షంతో వారి
శాంతి అహింసల్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో జై వస్తుంటూ మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి. ఇది భారతీయ భావజాలం ఉధృతం, ఉన్నతం. గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ అంటే సత్యం, మహాత్మా గాంధీ గారు అంటే అహింస, మహాత్మా గాంధీ మా పెద్దల సంతకమ్మ నెక్స్ట్ సార్ ఇక్కడ సార్ నెక్స్ట్ శైలజ మేడం ఎక్కడ మేడం 20 ధన్యవాదాలు సార్. షరీఫ్ కదండి చేస్తున్నటువంటి డైనమిక్, ఎఫెక్టివ్, సిస్టమాటిక్, మెథాడికల్ అండ్ థరవ్ లీడర్ టు ది కోర్. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో వారికి ధన్యవాదాలు గురుగారు. చూడండి సార్ ఇక్కడ సార్ సినిమాని బ్లాక్ చేసినా కూడా వాత్సల్యంతో ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు వందనం. రాయల రోజుల్లో మీరు విజృంభించి మరిన్ని పథకాలు తెస్తారు మిత్రులరా. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా మీ చప్పటితో హృదయపూర్ణంగా వీరికి జయవస్తు. థ్యాంక్ యూ సార్. అండ్ సీనియర్లీ మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లు, ఆయా వార్డుల్లో విస్తృత స్థాయిలో తిరిగి సేవలు అందిస్తున్న పెద్దలు కొందరు గర్భసమేతంగా విచ్చేస్తున్నారు. మరి వారికి కూడా వినమ్రపూర్వకంగా నమస్కారాలు ఘటిస్తున్నారు. వ్యవసాయం మీద, విద్య మీద, ప్రకృతి వైద్యం మీద, మరి పర్యావరణ హితం మీద ప్రసంగించిన ప్రసంగవేత్తలకు కూడా బహుదా సతదా సహస్రదా వందనం, అభివందన చందనం. అదేవిధంగా గాంధీ టోపీ పెట్టుకుని పెద్దలు చాలా మంది ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా ఆల్సో ఇస్ హియర్. ఐ కంగ్రాచులేట్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ లైవ్ కవర్డ్ and globally people are viewing this. Global audience also I really congratulate their dynamism, capability, capacity and caliber. Know about the Indian soil application. Next. సార్ ఇక్కడ సార్ Next. శైలజ మేడం ఎక్కడ మేడం 20. ధన్యవాదాలు సార్. షరీఫ్ కదండి చేస్తున్నటువంటి డైనమిక్, ఎఫెక్టివ్, సిస్టమాటిక్, మెథాడికల్ అండ్ థరవ్ లీడర్ టు ది కోర్. ఒక్కసారి మీ అందరి చప్పట్లతో వారికి ధన్యవాదాలు గురుగారు. చూడండి సార్ ఇక్కడ సార్ సినిమాని బ్లాక్ చేసినా కూడా వాత్సల్యంతో ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీకు వందనం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సూర్యాపేట డిగ్రీ గురుకుల విద్యార్థులు అవగాహన ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా లెక్చరర్ సుధా మల్ల శృతి మాట్లాడుతూ రాబోయే తరాలకు సమాజ శ్రేయస్సు కొరకు మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలకు అవగాహన అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీల, వైస్ ప్రిన్సిపల్ ప్రవళిక, ఫ్యాకల్టీ శృతి, ప్రీతి, గ్రేస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట నుంచి వచ్చాము. మేము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఎందుకంటే ఇవాళ నేషనల్ ఓటర్స్ డే కాబట్టి. సో ఓటు వేయటం మన హక్కే కాదు, మన బాధ్యత కూడా. ఎందుకంటే మనం ఓటు వేసినప్పుడే మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతాం కాబట్టి, వాళ్ళే మనల్ని పరిపాలిస్తారు కాబట్టి. సో మేము ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నాము అంటే జనాలకి అవేర్నెస్ కలిగించడానికి మేము ఈ ర్యాలీ అనేది ఇవాళ మా కాలేజ్ నుంచి తీస్తున్నాం అన్నమాట.
మార్నింగ్ అందరికీ మేము తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ సూర్యాపేట నుంచి ర్యాలీ తీస్తున్నాము. ఎన్ఎస్ఎస్ నుంచి ర్యాలీస్ తీస్తామన్నమాట. అయితే ఈరోజు ఓటర్స్ అవేర్నెస్ గురించి ర్యాలీ తీస్తున్నాము. ఈ ఓటర్ అవేర్నెస్ ఏంటంటే జనాలకి కరెక్ట్గా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి. ఎన్నుకుంటే మనం ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు. మంచిగా ఎన్నుకుంటేనే మంచిగా ఉంటుంది ఫ్యూచర్ అని మేము ఈ ర్యాలీస్ అన్నీ తీస్తామన్నమాట. ఇవే కాకుండా ఇంకా చాలా తీస్తుంటాము ఎన్ఎస్ఎస్ తరపు నుండి. ఇవాళ మాత్రం ఓటర్స్ డే గురించి తీస్తున్నాము. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం క్రైస్తవ సమాజానికి అన్ని వేళలా ఏఐసిసి అండగా ఉంటుందని ఇండిపెండెంట్ అసోసియేషన్ క్రిస్టియన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు రెవరెండ్ పి ఏనోష్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బి గంగారం గ్రామంలో షాలెం గ్రేస్ ప్రార్థనా మందిరం నందు ఏఐసిసి సేవకుల సమావేశం రేవతేళ్ల ఎబినేజర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఏనోష్ కుమార్ మాట్లాడుతూ కొంతకాలంగా ఆయా ప్రాంతాలలో క్రైస్తవులపై క్రైస్తవ సమాజంపై ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న దాడులను ఏఐసిసి తీవ్రంగా ఖండిస్తుందని, సమాజం మొత్తం ముక్తకంఠంగా ఖండించవలసిన అవసరం ఉందని, సమాజ క్షేమమే క్రైస్తవ లక్ష్యమని అన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా ఖమ్మంపాటి రవి, రాయల ప్రభాకర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రేయర్ సెల్ అధ్యక్షులు నిర్మల్ కుమార్, ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ కెనడి రాజు, ప్యాట్ అధ్యక్షులు జయరాజు, జిల్లా నాయకులు పాస్టర్ కొత్తపల్లి మేషక్, రాబర్ట్ విల్సన్, సంజీవరావు, దాసరి నతానియలు, మండల అధ్యక్షులు ఓనేసిం, దేవదానం, జాన్ పరంజ్యోతి, దయాకర్, పలువురు సేవకులు పాల్గొన్నారు. లక్షణాలు అతి ఆసక్తి ఎవరిలో ఉంటుందో వారిని కమిటీగా ఏర్పాటు చేస్తామని, అలాగే పెద్దలందరూ కూడా మరి మీడియా సెల్ అధ్యక్షులు డేవిడ్ రాజు గారు అందరు కలిసి ఆలోచన చేసి మరలా మనం ఏఐసిసిని పునర్నిర్మాణించి నాయకులంటే హైదరాబాద్లోనో ఢిల్లీలోనో కాదు, నాయకత్వం ఇక్కడే తయారయ్యి ఇక్కడి నుంచే మనం బయలుదేరాలి, సేవకులకి అండగా ఉండాలి, సంఘాలను కాపాడాలి, దేవుడి పని మరి నిర్విరామంగా కొనసాగాలనంటే ఎక్కడో నాయకత్వం అని ఎదురు చూడటం కాదు, మనమే ముందుకు నడిపించాలి. దానికి ఎంత ఖర్చు అయినా, ఎంత ఇబ్బంది అయినా, ఏమి కావాల్సి వచ్చినా, ఏ ప్రోత్సాహం ఉన్నా నేను అందిస్తాను, కమిటీని పునర్నిర్మాణం చేద్దాం అని చెప్పి మొట్టమొదటిగా ఆలోచన చేసి మమ్మల్ని అందరినీ బలపరిచి ఏఐసిసిని పునర్నిర్మాణం చేసినటువంటి నాయకులు ఎవరైనా పిఎన్ఎస్ కుమారయ్య వారు మనతో ఉండటం నిజంగా ఇది మన యొక్క ధన్యతని నేను చెప్పగలను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా జనంపేట గ్రామ పంచాయతీ జనంపేట ఎస్సీ కాలనీ ముకుందాపురంలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమానికి పినపాక ఎంఆర్ఓ అద్దంకి నరేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవే కాకుండా మన గవర్నమెంట్ రాగానే మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులు వెళ్ళారా? అది మన గవర్నమెంట్, మీరు అనుకున్న గవర్నమెంట్ కల్పించింది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 గ్యాస్ బండ, 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం, రైతులకు 2 లక్షలు రుణమాఫీ, 500 బోనస్, ఇవన్నీ పథకాలు గవర్నమెంట్ ఇస్తా ఉంది. మాట్లాడకే, నువ్వు ఒక్కడే మాట్లాడు, అందరు వింటున్నారు, నువ్వు కంగారు పడకు, నువ్వు ఓకేనా? ఇంకేదైనా ఉంటే దరఖాస్తులు ఇవ్వండి, ఇంకేదైనా ఉంటే నాకు దరఖాస్తులు చేసి పెడతాను. ఈ గ్రామాలు గారు ఈ రోడ్డు గ్రామాలు ఆడికి పొరం పోయించు, మంచిగా ఉంటుంది, లేట్ చేయకండి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన మడపతి రవికుమార్ తెలంగాణ మస్కులర్ డిప్ట్రోసీ అసోసియేషన్ టీఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇస్నాపూర్లో విలేకరులతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కండర క్షీణత, తీవ్ర వైకల్య దివ్యాంగులకు సహాయపడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వాటిని చూసిన శ్రీ కొమ్మూరి చారిటబుల్ ట్రస్ట్ వారు రవికుమార్ సేవలను గుర్తించి శుక్రవారం రోజు హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నందమూరి తారక రామారావు కళామందిరంలో తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్ చైర్మన్ డాక్టర్ పితాని రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా సుభాష్ చంద్రబోస్ జీత సాఫల్య పురస్కార్ అవార్డును అందించారు. నేను కదలలేని పరిస్థితుల్లో ఉండి కూడా సేవా కార్యక్రమాలను ఆలోచన మాత్రమే చేస్తాను. ఈ ఆలోచనని ఆచరణ పెట్టడానికి ఎంతోమంది మానవతావాదులు, వాలంటీర్లుగా కుటుంబ సభ్యులు మరియు పత్రికా, టీవీ విలేకరుల సహకారం కూడా ఎంతగానో ఉందని ఆనందం వ్యక్తం చేస్తూ ఈ అవార్డుని తనకు సహకరించే వారికే అంకితం చేస్తున్నానని తెలియజేశారు.
ఆలోచించాలి. అంటే మనుషులే చేయాలి కాబట్టి మరి మనుషులుగా మనం సమాజంలో మనకు తోచిన సేవా కార్యక్రమం చేయాలి. మరి నాకు ఉన్న జబ్బు ఏంటంటే మస్కులర్ డిస్టర్బ్, ఇది కండరచ్చినది అంటారు. రోజు రోజుకు ఒంటరి శక్తి కోల్పోతూ అతను చాలా ఘోరమైన పరిస్థితి ఉంటున్నది. అయినా కూడా ఇలా ఉండి నేను 20 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం చేస్తున్నా. కేవలం నేను ఒక ఆలోచన మాత్రమే నాది. ఎంతోమంది శ్రీనివాసరావు సార్ లాంటి వాళ్ళు ముందుండి నా ఆలోచనలకు ఆచరణ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం మాతృదినోత్సవం చేస్తాం సార్. అంటే మాలాంటి వాళ్ళకు సేవలు చేసే తల్లులకు మాతృదినోత్సవం సందర్భంగా వారికి మా తృప్తి మేరకు అంటే మాకు చేస్తున్న సేవలకు బంగారు ముద్దు ఇచ్చినా కూడా సరిపోదు. మరి అలాంటివి అదేవిధంగా ఈ తలసేమియా అనే ఒక వ్యాధిని కన్నా తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తూ వారికి మేము మా వంతు సహకారం అందిస్తున్నాం. ఇంకొక విషయం సార్, ముఖ్యంగా సమాజంలో ఈ ఆత్మహత్యలు బాగా జరుగుతుంటాయి సార్. దాని కూడా అవగాహన కార్యక్రమాలు అంటే ఈరోజు మేము అవయవాలు బాగా లేకున్నా కూడా మేము ఇలా బతుకుతున్నాం. మరి చిన్న సమస్యలకు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అంటూ ఉంటుంది. ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్య హక్కు ఎవరికి లేదు కాబట్టి నిజమైన జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్లోని రూమ్ 9 పాప్ ఆఫ్ స్టోర్లో ఏర్పాటు చేసిన సేవ్ ది వీవ్ వన్ డే వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ నటి డింపుల్ హైతి, సెలబ్రిటీ సీక్రెట్స్ ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరిలు ప్రారంభించారు. చేనేతల కార్లను ప్రోత్సహించేందుకు మరిన్ని ప్రదర్శనలు నిర్వహించాలని, ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్లకు సైతం ఇదో మంచి వేదికని డింపుల్ హైతి అన్నారు. చేనేత కార్లను ప్రోత్సహించడానికి రూమ్ 9 చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా రూమ్ 9 ఫౌండర్ డాక్టర్ మాధవి చౌదరి మాట్లాడుతూ తమ వంతు కృషిగా చేనేత కార్లకు రూమ్ 9 వేదికగా ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. చేనేత కార్ల డిజైనర్ల వస్త్రోత్పత్తులు అందుబాటులో ఉంచారని ఆమె అన్నారు. As you know, Save the Weave is a success. Previous 2 pop-ups kuda we did a very huge success andi. That is all because of the designers, the collection, the purity, and people came all over the Indian weavers gaani lakte South India nunchi kuda chaala mandi awadi designers kuda vacharu. So that's why might be it became a huge success, and we are also very particular in choosing the prime designers over exhibiting their showcase in room 9. So ikkada chuste andaru kuda every design is unique and all are almost years of hard work la unnaru andaru ikkada. So I am very happy that I became a platform for them to exhibit their designs in a unique way. Thank you so much. నేను చెప్పలేను గట్టిగా ఏదో చెప్పాను. Hi guys, firstly congratulating Madhavi garu. So this is the 3rd season. నేను చూస్తూనే ఉన్నాను. యాక్చువల్లీ సేవ్ ద వీవ్ అనే కార్యక్రమం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సిన్స్ ద డే 1 హర్ ప్యాషన్ టువర్డ్స్ వీవర్స్ నాకు చాలాసార్లు చెప్పారు. ఐ థింక్ అసోసియేషన్ విత్ యూ, ఇట్స్ బీన్ 2 years. Yes, 2 years with her as a person. తన ప్యాషన్ I think ikkada I just saw what is happening here at the pop-up show, and thank you for inviting me, Madhavi garu. It's our honor. Yes. So not just that, there are many designers here with a lovely collection. Sarees gani, pillala battal gani, the jewelry gani. So there's much more. I think it's just a one-day pop-up show, but I think you should keep on doing this so often, Andy. I'm sure Hyderabad people will love it. I loved it. I'm a saree lover. నేను చాలాసార్లు చెప్పాను. So yeah, I'll keep coming, and I want to bring my mom and family here. So she would love to shop here. So yeah. And what's your favorite color? Sarees lo meer em ekku choose chestunnaru. Since I'm wearing white today, white has been. Yes. So actually I'm wearing a room 9 weave. So this is my favorite. Ante nenu since young, I've always loved sarees. I've always seen my mom wearing sarees and all. So naaku ee roju room 9 nunchi mana Madhavi garu, she's just gifted me this beautiful saree, and she's like, no, you wear this, and I'm like, no, I'm picking that. Nenu ade iskuntunanu ani cheppi. So yeah, and not just this, I think people can come see there are much more collection here with మన చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ అదర్ సిటీస్ నుంచి డిజైనర్స్ వచ్చి ఉన్నారు ఇక్కడికి.
So I'm sure you guys will love it. Yeah. మీకు ఫస్ట్ సారీ కట్టుకుంది కలర్ ఏమైనా గుర్తుంది అండ్ వాట్ మెటీరియల్ ఇట్ వాస్ Oh, I think it's a red sari. I don't remember. వాట్ ఏజ్ She looks good in pink also. Anni pujas ki vastaru. yeah, that day. She looks very great in pink. I was wondering who is she. That's true. I think it's a red sari. That's a chiffon sari. Yeah. I remember wearing that when I'm in 10th class. Yeah. ఏం చెప్తారంటే ఇప్పుడు అందరూ కూడా చాలా మంది సింథటిక్ కన్నా So I see these days with lot of fake collection ante synthetic made sarees gaani ilantivi chaala vachesai. Me as a person in general, I always would support to organic handloom hand woven వీవర్స్ కి, ఎందుకంటే వాళ్ళ శ్రమ చాలా ఎక్కువ ఉంటుంది. ఎన్నో రోజులు ఒక శారీ చేయడానికి I think it months it takes to weave a saree. So I think we really need to support our local endeavors, and I will be the first step to take. I'm very happy today to launch this Save the Weave pop-up at Jubilee Hills, Room 9, the pop-up store. And previous pop-ups are always a success, and I'm very thankful to Hyderabad people and all the weavers and designers who want to exhibit at Room 9, the pop-up store. And it became a huge success. And today there are many designers who want to exhibit their designs in a very unique and a good place, where Room 9, the pop-up store, is a platform for all these designers. And because Room 9 has lot of premium clientele and also people who love the weaves and also a unique collection, definitely today Room 9 is doing a pop-up at Jubilee Hills, Room 9, the pop-up store, from 10 a.m. to evening 8 p.m. So I request all of you all to come here, visit them and bless all these designers, and the collection is really good. అండ్ ప్రీవియస్లీ కూడా అందరూ కూడా చాలామంది ప్రీవియస్ 2 పాపప్స్ చేసిన వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు చేస్తారు, మీ డిజైన్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ డింపుల్ హైతి కమింగ్ ఆల్ ద వే టు సేవ్ ద వీవ్ ఎడిట్ season 3. అండ్ తను కూడా షీఈస్ వెరీ హ్యాపీ టుడే అండ్ టు బీ చీఫ్ గెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా అండ్ ఆల్ ద డిజైనర్స్ for exhibiting at Room 9. హ్యాండ్లూమ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు మీరు రూమ్? As you know, Save the Weave is a success. Previous 2 pop-ups kuda. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన ర్యాలీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటుగా భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర. పలు సీసీ రోడ్లను ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.